అండ్ నేను ఇక్కడ మోసపోయాను కూడా. ఫస్ట్ టైం అనుకుంటా మీషోలో నేను ఎట్లా మోసపోవటం. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి మీషో వ్లాగ్ అనమాట. కిచెన్కి అండ్ అలాగే ఇంటి కోసం కొన్ని సంబంధించినవి తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ మోసపోయాను కూడా. ఫస్ట్ టైం అనుకుంటా మీషోలో నేను ఎట్లా మోసపోవటం. అసలు ఏమైంది ఏంటనేది కంప్లీట్గా వీడియోలో అయితే చూద్దాము. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వచ్చేసి ఇదన్నమాట. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అన్నీ కూడా. నేను మొన్న రీసెంట్గా కొన్ని డబ్బాలు పెట్టినప్పుడు చాలా మందికి నచ్చాయి కదా, సో అలాగే అనమాట. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఎన్నైనా కొనుక్కోవచ్చు చక్కగా, చాలా బాగుంటుంది ఇవి. అసలు ఏంటి ఎంత చెప్తున్నావు, ఏ ప్రోడక్ట్స్ అనుకుంటున్నారా? సో ఇవి వచ్చేసి కాఫీ, టీ అండ్ షుగర్ అనమాట. మీకు దగ్గర నేను చూపిస్తాను. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. చూసారా, కనిపిస్తుందా మీకు? ఇది వచ్చేసి కాఫీ అనమాట. కాఫీ చిన్న ఫ్లవర్ ఇచ్చాడు ఇక్కడ, చాలా బాగుంది డిజైనింగ్ అంతా కూడా. క్యాప్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. మనకి క్యాప్ చూసారా, 8 సీల్తో వచ్చింది. దానివల్ల ఏంటంటే లోపల ఏం వేసినా పాడవు. సో చాలా మంది ఇక్కడ కాఫీ ఉంది కాబట్టి కాఫీ పౌడర్ వేస్తారు. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. మనకి 8 సీల్ రావటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కాఫీ డబ్బా. సౌండ్ విన్నారా, బాగుంది కదా. సో ఇది వచ్చేసి షుగర్ అనమాట. మంచి కలర్స్ అయితే చాలా బాగున్నాయి, లైక్ పేస్టల్ కలర్ లాగా వచ్చింది అనమాట. సో చూసారా, ఇది వచ్చేసి షుగర్ అనమాట. చాలా క్యూట్ ఉంది కదా, కలర్ చాలా చాలా బాగుంది. మనకి మంచిగా మూడి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో దీనికి కూడా 8 వచ్చేసింది. చూడండి లోపల స్పేస్ అనేది ఎంత ఎక్కువ ఉందో. మనకి నాకు తెలిసి 1 kg వరకు అయితే పట్టేసుకోవచ్చు, అంత పెద్ద డబ్బా ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. చూసారా, నేను వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ మంచిగా చెర్రీ రెడ్, ఎంత క్యూట్ ఉందో కదా. కలర్ చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి టీ నేనైతే చాలా పెద్ద టీ ఫేవరెట్ అనమాట. సో ఇది టీ బాక్స్ చూసారా, ఇది కూడా దీనికి కూడా 8 టైట్నింగ్ అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. సో ఇవి ఆ 3 బాక్సులు కలిపి చాలా క్యూట్ ఉన్నాయి కదా. సౌండ్ కూడా చాలా చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది దేవుడి రూమ్కి యూజ్ అయ్యేదన్నమాట. ఇప్పుడు మనకి కార్తీక మాసం అండ్ చాలా మంది పూజలు కూడా చేసుకుంటారు కదా. ప్రతిసారి మనం నేతిలో ముంచి దేవుడికి పెట్టాలంటే చాలా మంది మర్చిపోతారు. బిజీ వర్కింగ్, లైక్ ఎలాంటి వర్కింగ్ మూమెంట్స్ కానీ వేరే పనులు చేసుకునే వాళ్ళకి కానీ అవ్వదు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2 బాక్సెస్ అయితే వస్తున్నాయి. సో ఇలా మనకి ఏంటంటే దీపాలు అనమాట. కంప్లీట్గా మనకి ఇవి ఏంటంటే నేతిలో ముంచేసి ఉంచేస్తారు. మనం ఎప్పుడైతే దీపం పెట్టుకుంటామో అప్పుడు వెలిగించేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అనమాట. ఇది ఆవు నెయ్యి స్మెల్ వస్తుంది, మేబీ ఆవు నెయ్యితో చేశారేమో. ఇలా అనమాట. ఇక్కడ దీపం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక్కొక్క బాక్స్లో కూడా 250 అట్లా ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇవి మనకి 2 వచ్చినాయి అనమాట. తులసి కోట దగ్గర దీపం పెడతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, ఈ ప్రోడక్ట్ కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ అంత దొరకట్లేదు. మొన్న ఐకేకి వెళ్ళి చూసాను కానీ 900 అట్లా ఉంది. ఎందుకు లేదు దానికి 900 పెట్టడం అని ఇంకా తీసుకోలేదు. ఏంటి ఏ ప్రోడక్ట్ అని చూస్తున్నారా? సో ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆనియన్స్ బుట్ట అనమాట. ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ. నేను వచ్చిన రోజే ఓపెన్ చేసేసాను, మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్యాప్ అనమాట. చిన్న చిన్న స్పారోస్ ఉన్నాయి, భలే ఉన్నాయి. చూసారా, 3 వచ్చినాయి. మధ్యలో మనం పట్టుకోవడానికి ఇట్లా హ్యాండిల్ అనమాట. అండ్ మెయిన్ ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది అనమాట. కంప్లీట్గా మనకి గోల్డ్ కోటింగ్తో వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఐరన్ వచ్చింది అనమాట. సో మనకి ఏంటంటే ఫ్రూట్స్ వేసుకున్న, ఆనియన్స్ వేసుకున్న, పొటాటోస్ వేసుకున్న ఏమి కూడా పాడవు అనమాట. ఎందుకంటే గాలి చాలా బాగా వెళ్తుంది కదా, సో దానివల్ల పాడవకుండా ఉంటుంది. ఇట్లా పట్టుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాప్ అనమాట.
సో మెయిన్ పార్ట్ ఏదంటే ఇదే అనమాట. ఎంత బాగుందో చూసారా. దీనిపై కూడా చిన్న చిన్న స్పారోస్ అయితే 3 వచ్చినాయి. దీంట్లో మనం ఒక 3 kgs వరకు ఆనియన్స్ అయితే పడతాయి అనమాట. అంత బాగుంది. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ ఇది చాలా పెద్దది అనమాట. అండ్ వెనకాల వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇక్కడ ఆనియన్స్ వేసేసుకొని క్యాప్ ఇట్లా పెట్టేసుకోవడమే అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. ఇది ఏదో చిన్న చిన్న బర్డ్స్ నెస్ట్ లాగా ఉంది కానీ కాదులేండి, ఇది ఆనియన్స్ బుట్ట. చాలా చాలా బాగుంది కదా. ఆనియన్స్ బాస్కెట్ చూసారా, బాగా ఉంది కదా. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇదైతే నేను ఉంచేసుకుంటాను, మంచిగా స్టైల్గా కూడా కనిపిస్తుంది. సో ఇంకా దీన్ని మనం డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా కనిపిస్తుంది కాబట్టి మనకి లుకింగ్ వైజ్ కూడా బాగుంటుంది. తక్కువ ప్రైస్కి వచ్చేసింది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతుంది. ప్రోడక్ట్ అయితే ఇంతవరకు పెద్దవాళ్ళ కోసమే కదా మనం అన్నీ చూపించాము. ఇది వచ్చేసి చిన్న చిన్న పిల్లల కోసం. మరి చిన్న చిన్న పిల్లలు కాదులేండి, స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం అనమాట. వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చేసేయండి, ఫుల్ ఖుషి అయిపోతారు. ఒకటే దాంట్లో మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూపిస్తాను. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. పైన మనకి ఇట్లా బబుల్స్ ర్యాప్ చేసి ఇచ్చారు. సో ఇట్లా పట్టుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా మనం తీసుకెళ్ళిపోవచ్చు. దీని అసలు ఏంటిది అంటే 150 పీస్ ఆర్ట్ సెట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు 36, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు 36 మార్కర్స్ ఉన్నాయి. క్రేయాన్స్ 24, ఆయిల్ ప్యాస్టిల్స్ అనమాట 24, కలర్ పెన్సిల్స్ 20 క్లిప్స్, 12 వాటర్ కలర్స్, 1 బ్రష్, 1 ప్యాలెట్, చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. అవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి తెలుసా, ఇక్కడ రాశారు నాన్ టాక్సిక్ అని. సో పిల్లలు యూజ్ చేసిన ఏం ప్రాబ్లం లేదు. ఇది ఓపెన్ చేసి చూసేద్దాం. దీన్ని ఓపెనింగ్ కూడా చాలా ఈజీ అనమాట. అదేదో చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్స్ మనకి చిన్న చిన్న బటన్స్ ఉండేవి కదా, జస్ట్ అట్లా తీయడమే. తీసేస్తే వావ్, ఎంత బాగా కనిపిస్తుందో కదా. చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది కదా ఈ సెట్. సో ఈ సెక్షన్ చూసారా, కంప్లీట్గా మనకి ఏంటంటే స్కెచెస్ అనమాట. ఎంత క్యూట్ ఉన్నాయో తెలుసా. మనకి నీడిల్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది. చాలా బాగుందనమాట. మొత్తం మనకి 34 కలర్స్ అనుకుంటాను. ఒక స్కేల్ కూడా ఇచ్చారు. ఇవేంటంటే పేపర్ క్లిప్స్ అనమాట. పేపర్కి పెట్టుకుంటాం కదా ఎగిరిపోకుండా, ఆ క్లిప్స్ అని. ఒక ఎరేజర్ ఇచ్చారు అండ్ ఒక స్పాంజ్ కూడా ఇచ్చారనమాట. దీంతోపాటు ఒక స్కేల్ ఉంది, పేపర్ క్లిప్స్ కూడా ఇచ్చారు. ఇవేంటంటే మనకి పేపర్కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, ఎగిరిపోకుండా. అవి ఒక 4 ఇచ్చారనమాట. అండ్ ఇటు సైడ్ వస్తే మొత్తం మనకి క్రేయాన్స్ చూసారా, ఇవన్నీ కూడా క్రేయాన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఆయిల్ ప్యాస్టల్ అంట. మొత్తం మనకి ఏంటంటే ఇట్లా క్రేయాన్స్ ఏంటంటే ఇలా అనమాట. చాలా బాగున్నాయి కదా క్రేయాన్స్. అండ్ ఇటు వచ్చేసి మొత్తం మనకి ఆయిల్ ప్యాస్టల్స్ వచ్చినాయి. ఇదేంటంటే వాటర్ పెన్సిల్స్ అంట ఇవన్నీ కూడా. లైక్ దీని వాటర్ క్రేయాన్స్ అని కూడా అంటారంట. సో ఇక్కడ ఒక లిక్విడ్ ఇచ్చారు. ఇది ఎందుకు యూజ్ అవుతుందో నాకు తెలీదు. ఇక్కడ ఒక లిక్విడ్ అయితే ఉంది, ఇది ఏం లిక్విడో తెలీదు. అండ్ చిన్న ప్లాస్టిక్ సిజర్ ఇచ్చారు, పిల్లలు పేపర్ కట్ చేసుకోవడానికి అనుకుంటాను. సో చూసారా, ఇంతవరకు మనం ఎప్పుడైనా పంచ్ చేసుకోవడానికి లైక్ పిన్ కొట్టుకోవడానికి పెద్ద పెద్ద స్టాప్లర్స్ ఉన్నాయి. ఇది చూసారా ఎంత క్యూట్గా చిన్నగా ఉందో. చిన్న స్టాప్లర్ అనమాట. చాలా చాలా బాగుంది కదా. అండ్ మనకి ఇంకా చిన్న షార్ప్నర్ కూడా ఉంది రౌండ్ షేప్లో. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి కలర్ ప్యాలెట్. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. మొత్తం మనకి 12 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్లీ ఇది ఈ సెట్. సో ఇప్పుడు మనం చూడచ్చు. సో చాలా చాలా బాగుంది కదా. అంతా అయిపోయినాక జస్ట్ ఇట్లా క్లోజ్ చేసేసుకొని ఇక్కడ క్లిప్ ఉంటుంది, అది పెట్టేసుకోవడమే ఇట్లా అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి 5th ప్రోడక్ట్ అనమాట. నేను ఎప్పుడు బెడ్షీట్లు చేసినా చాలా బాగా నచ్చుతాయి, అందరికీ ఖచ్చితంగా కొనుక్కుంటారు. నేను వెతికి మంచి క్వాలిటీ ఉన్నవి యూజ్ఫుల్ అయినవి చూస్తాను. ఇది వచ్చేసి బెడ్షీట్ అనమాట. చాలా బాగుంది. దీని ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. బట్ నేను ఇందాక ఓపెన్ చేసినప్పుడు చిరిగిపోయిందిలేండి. సో దీనికి స్పెషల్ ఏంటంటే చిన్న చిన్న పిల్లోస్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇట్లా పెట్టి మంచిగా పడుకోవచ్చు. చిన్న చిన్న పిల్లోస్ అనేవి మనకి 2 ఇచ్చారనమాట.
ఇవేంటంటే ఇలా డెకరేషన్ పర్పస్లో అయినా లేదంటే బెడ్ దగ్గర అయినా ఎలా అయినా పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలకైనా మంచిగా పిల్లో కింద అయినా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక జిప్ కూడా ఉంది, ఎంత క్యూట్ ఉందో కదా, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది. ఇవి 2 వచ్చినాయి అనమాట. అండ్ దాని తర్వాత పిల్లో కవర్స్ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. సో ఇవి వచ్చేసి పిల్లో కవర్స్ అనమాట. ఇక్కడ పిల్లో కవర్స్ కూడా మనకి జిప్ అయితే ఇచ్చారు. నేను ఆల్రెడీ వేరే తీసుకున్నాను కదా, వాష్ చేశాను అనమాట, ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో మీరు ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కలర్ పోతుంది, పోగులు వచ్చేస్తాయి అని ఏమనుకోవద్దు. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. మనకి పిల్లో కవర్స్ అనేవి 2 వచ్చినాయి అనమాట. సో ఫైనల్గా ఇది బెడ్షీట్ అనమాట, చాలా చాలా పెద్దది, మనకి కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట. ఇది మొత్తం మనకి ఫ్లవర్స్ ప్యాటర్న్లో వచ్చేసింది. ఇదంతా కూడా మంచిగా అంటే ఏంటంటే హడావిడిగా లేదు, సింపుల్గా నీట్గా అనిపిస్తుంది అనమాట బెడ్షీట్ అనేది. చూసుకోవచ్చు, కలర్ కూడా మీకు బాగా కనిపిస్తుంది కెమెరాలో. సో ఇదనమాట, దీంట్లో మనకి 2 పిల్లోస్, 2 పిల్లో కవర్స్, ఒక ఫుల్ బెడ్షీట్ అనమాట, కింగ్ సైజ్ బెడ్షీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైక్ ఎలా అంటే ఇంతవరకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చూపించాను కదా, ఇది మరీ పెద్దవాళ్ళకి అనమాట, చిన్నవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. స్టిక్కర్స్ పెద్దవాళ్ళకి ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇవి చూసుకోండి, మనకి ఏంటంటే స్విచ్చెస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిపై పెట్టుకోవడానికి అనమాట. ఆఫ్ ఒక స్విచ్, ఆన్ ఒక స్విచ్, కాలింగ్ బెల్కి ఉంది, కూలర్కి ఉంది, ల్యాంప్కి ఉంది, వైఫైకి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్, లైట్ ఎన్ని ఉన్నాయి తెలుసా. అండ్ ఇది రేడియం అనమాట, నైట్ టైం మనకి ఆటోమేటిక్గానే లైట్ ఇది కనిపిస్తూ ఉంటుంది. సో చీకట్లో కూడా మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. నాకు చాలా బాధ అనిపించింది ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు. యాక్చువల్గా అయితే నేను ఈ ప్రోడక్ట్ కోసమే వెయిట్ చేసాను, ఎప్పుడొస్తుందని. కానీ ఈ ప్రోడక్ట్ కోసం చాలా బాధ అనిపించింది ఓపెన్ చేయగానే. నేను పెట్టిన ప్రోడక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సించాన్, ఈ ప్రోడక్ట్ పెట్టాను అనమాట. సో అదే వస్తుంది అనుకున్నాను, మీరు నమ్మరు, ఈ పైన ప్యాకేజ్ పైన కూడా ఇక్కడ సించాన్ టాయ్ అనే ఉందన్నమాట. కానీ ఓపెన్ చేసి మీకే చూపిస్తాను అసలు ఏం వచ్చింది అనేది. నాకు వచ్చింది ఇలాగే వచ్చింది, ఆల్రెడీ ఎవరో వాడేసింది. ఇగోండి, ఇది వాటర్ బాటిల్ అనమాట, ఆల్రెడీ వాడేసి ఎవరో యూజ్ చేసేసి ఇది వచ్చిందనమాట. ఇంత చండాలంగా ఉన్నది. ఇది కూకట్పల్లిలో మొన్న నేను వెళ్ళి చూస్తాం 50 రూపీస్ ఈ బాటిల్. ఈ మనకి ఏంటంటే 400 తీసుకున్నాడు, 50 రూపీస్ ఇది పెట్టేసి ఇచ్చేసాడు. మరి ఇంత మోసం అంటే చాలా కష్టం అనమాట. నేను కస్టమర్ కేర్ కూడా చెప్పాను, వాళ్ళు రీప్లేస్ చేపిస్తాను అని చెప్పారు. సో మనం ఇంకేం చేయలేము. అసలు చూడండి ఇంత దారుణం ఏంటి. నేను యాక్చువల్గా ఆ సించాన్ టాయ్ వస్తుంది ఆడుకోవచ్చు అనుకున్నాను, ఇంత దరిద్రంగా ఇది కూడా యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చిందనమాట. చాలా బాధ అనిపించింది. మరి ఇంత దారుణంగా ఉన్నారంటే యూజ్ చేసినవి ఎలా పంపిస్తారు నాకు అర్థం కావట్లేదు. సో ఈ ప్రోడక్ట్ లింక్ అసలు ఎవరు అడగొద్దు కూడా, ఇది చండాలమైన ప్రోడక్ట్. దీనివల్ల నాకు కోపం వచ్చేస్తుంది అనమాట తలుచుకుంటుంటేనే. సో ఇవే అనమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్. సో తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఎందుకనంటే ఇప్పుడు మీరే చూసారు, నాకు వచ్చిన ప్రోడక్ట్ నేను పెట్టింది ఒకటి వచ్చింది ఒకటి, అది కూడా ఎవరో యూజ్ చేసిందనమాట. మనకి యూస్ఫుల్ అయితే పోనీ ఉంచుకుందాము అన్నా కాదు, అది నేను పెట్టింది 400 అయితే నాకు వచ్చింది 50 రూపీస్ ప్రోడక్ట్, అది కూడా యూజ్డ్ ప్రోడక్ట్. సో ఇంకేం చేయలేమన్నమాట. మీకు కూడా రిమైనింగ్ వాటికి లింక్స్ ఏమైనా కావాలంటే కంపల్సరీగా లింక్ అని కమెంట్ చేయండి. నా వీడియోస్ మీ ఎవరికైనా యూజ్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నేను ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.